హాయ్ గైస్, వీడియోలో నేను అసలు నా వీడియోస్ ఎట్లా రికార్డ్ చేస్తా, ఎడిట్ చేస్తా అనేది కంప్లీట్ టూర్ అయితే చూపిస్తా. దీన్ని స్టూడియో టూర్ అనొచ్చు, బట్ నా దగ్గర స్టూడియో లేదు కాబట్టి జస్ట్ నేను నా సెటప్ అండ్ నా ఎక్విప్మెంట్ మొత్తం చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు దేనికి నేను ఏది వాడుతాను అనేది. అండ్ ఇప్పుడు మీరు చూసే వీడియో వచ్చేసి రికార్డ్ అయ్యేది నా పర్సనల్ రియల్మీ P3 మొబైల్ అనమాట. అరౌండ్ 14,000 పెట్టి కొన్నా. అదే ఫోన్ బ్యాక్ కెమెరా నుంచి అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ప్రజెంట్ ఆ ఫోన్ అయితే ట్రైపాడ్ పైన ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆడియో. అండ్ స్టార్టింగ్ నేను ఫస్ట్ 6-7 వీడియోస్ వరకు అయితే నేను మైక్ కొనలేను. ప్రజెంట్ 15 డేస్ అయింది. నేనైతే ఒక వైర్లెస్ మైక్ అయితే కొన్నా. ఇదే ఆ మైక్ వెల్లో మ్యాక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. 1000 రూపీస్కి అయితే కొన్నాను. 1000 రూపీస్కి నాకైతే 2 మైక్స్ వచ్చినాయి. దీని రివ్యూ కూడా ఉంది ఛానల్లో. మైక్ ఎట్లా పనిచేస్తుంది మొత్తం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. పైన ఐ బటన్ లో క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. సో ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి ఆ వీడియో. అండ్ ఎడిటింగ్ వచ్చేసి నా ముందు ఉంది ల్యాప్టాప్, దాంట్లో ఎడిట్ చేస్తాను అనమాట. ఇదే అనమాట ల్యాప్టాప్. సో మ్యాక్బుక్ కాదు, ఇది జస్ట్ స్టిక్కర్. ఇది Xiaomi నోట్బుక్ అల్ట్రా ల్యాప్టాప్. సో ఇది అరౌండ్ 42,000 నేనైతే కొన్నా. లైక్ నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. జస్ట్ మ్యాక్బుక్ స్టిక్కర్ పెట్టినా, ఇది మ్యాక్బుక్ ఏం కాదు. అండ్ నేను ఎడిటింగ్ అయితే కేడెన్ లైవ్ అనే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ కూడా. ఇప్పటివరకు నేను రికార్డ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా అదే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసిన. ఇది రింగ్ లైట్ సపరేట్గా ఏం కొనలే, ట్రైపాడ్తో పాటు రింగ్ లైట్ అయితే వచ్చింది. అండ్ ఈ ట్రైపాడ్ కూడా నేను ఒక రోడ్ సైడ్కి 400 రూపీస్కి అయితే కొన్నా. మీకు చూపిస్తాను ఆ ట్రైపాడ్. మొబైల్, మైక్రోఫోన్, ల్యాప్టాప్ అండ్ ట్రైపాడ్. ఇది నా ఎక్విప్మెంట్ అనమాట ప్రజెంట్. అండ్ ఇప్పుడు నేను కూర్చున్న చైర్ కూడా నాది కాదు, ఇది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇప్పుడు రికార్డ్ చేస్తే వీడియో ఎట్లా రికార్డ్ చేస్తున్నా మీకు చూపిస్తా. సో ఇదే చైర్ పైన అయితే నేను కూర్చుంటా. ఇది ల్యాప్టాప్ లో నా వీడియో ప్రివ్యూ అయితే వస్తుంది, చూడొచ్చు. అసలు కెమెరాలో ఏం కనిపిస్తుందో నేను చూసుకోవచ్చు అనమాట. నన్ను నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రేమింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది నా బ్యాక్గ్రౌండ్. అండ్ ఇది ఇంతకు చెప్పిన ట్రైపాడ్ ఇది అనమాట. ఈ ట్రైపాడ్తో అయితే నేను ఈ ట్రైపాడ్లో నా మొబైల్ పెట్టి అక్కడ వీడియో అయితే రికార్డ్ చేస్తా. ఇట్లా వస్తుంది అనమాట. అండ్ అది నా మైక్రోఫోన్. సో ఇది నా కంప్లీట్ సెటప్ అనమాట. అండ్ అక్కడ నా మొబైల్ ఉంటుంది అండ్ అక్కడ నేను కూర్చుంటా. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో అది బోర్డ్ అయితే కనిపించకుండా కూర్చుంటా. ఇక్కడ రూమ్ అయితే చాలా డర్టీగా ఉంది, బట్ నేనైతే ఎంతవరకు అయితే ఫ్రేమ్ లో కనిపిస్తుందో అంతవరకు అయితే నీట్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పుడు నా ఫ్రేమ్ చూపిస్తా. ఇదనమాట నా ఫ్రేమ్. ఎంతైతే కనిపిస్తుందో అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ సాకెట్ కూడా కనిపించింది నేను కూర్చుంటే. సో మనకి ఎంత కావాలో అంత నీట్ గా ఉంటే చాలు. అండ్ నా మెయిన్ లైటింగ్, నా దగ్గర లైటింగ్ అదంతా ఏం లేదు. అండ్ నా మెయిన్ లైటింగ్ సోర్స్ వచ్చేసి ఈ విండో అనమాట. ఈ విండో నుంచి న్యాచురల్ లైట్ వస్తుంది. అండ్ ఆ న్యాచురల్ లైట్ మన ఫేస్ పైన అయితే పడుతుంది. అక్కడ పెద్ద సెటప్ ఏం కాదు. రికార్డింగ్ కి నా మొబైల్ ఫోన్, అండ్ ఆడియో రికార్డింగ్ కి వైర్లెస్ మైక్, అండ్ ఎడిటింగ్ కి నా ల్యాప్టాప్ అండ్ ట్రైపాడ్. నేను వాడుతున్న వైర్లెస్ మైక్రోఫోన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. అండ్ మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే పెద్ద ఎక్విప్మెంట్ అండ్ సెటప్ ఏం అవసరం లేదు. జస్ట్ మీకు ఉన్న దాంతోనే ట్రై చేయండి, ఎట్లయితే అడ్జస్ట్ చేయొచ్చు అండ్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది. మీకు ఉన్నాకనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని మన ఆలోచన ఉంటే ఇప్పుడే తీసేయండి. బికాస్ ఎవ్రీ యూట్యూబర్ స్టార్టెడ్ విత్ నథింగ్. నిజంగా చేయాలి, ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే చాలా మంది చేసినట్టు మీరు కూడా వితౌట్ ఎనీథింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్క్యూజెస్ అనేవి చాలా ఉంటాయి. లైక్ నేను హాస్టల్లో ఉంటా, మా ఫ్యామిలీ ఉంటుంది, మా ఫ్యామిలీ చూస్తారు, మా ఫ్రెండ్స్ నవ్వుతారు అనేవి చాలా ఎక్స్క్యూజెస్ ఉంటాయి. మీరు ఏదైనా అవ్వాలి అండ్ మీకు ప్యాషన్ ఉంది అనుకుంటే మీకు ఇవన్నీ ఎక్స్క్యూజెస్ పక్కకు పెట్టి స్టార్ట్ చేయాల్సిందే. స్టార్ట్ చేయకుండా ఎంత ఆలోచించినా వేస్టే. నేను కూడా పెద్ద క్రియేటర్ ఏం కాదు. అండ్ నేను అనుకుంటే నేను కూడా వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు నవ్వుతారు అని చెప్పి రికార్డింగ్ చేయకుండా ఉండొచ్చు. బట్ ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే నాలాగా నేను ఎదుర్కొన్న ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఈ ఛానల్లో ఇద్దామని అనుకుంటున్నా. లైక్ వీడియో ఎడిటింగ్, వీడియో రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కంటెంట్ క్రియేషన్. అండ్ మీరు ఒకవేళ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.